వాక్యం వింటున్న బిడ్డలరా, దేవుడు కొందరికి చెందినవాడు కాదు. నేనంట, సూర్యుడు అందరివాడా కొందరివాడా? చంద్రుడు అందరివాడా కొందరివాడా? భూమి అందరిదా కొందరిదా? సూర్యచంద్ర నక్షత్రాదులే అందరి వాళ్ళు అయినప్పుడు వాటిని సృష్టించిన దేవుడు కూడా అందరి వాడై ఉన్నాడు. వెతకండి వెతకండి, బైబిల్ వెతికినా, లోకంలో ఉన్న గ్రంథాలు వెతికినా అందరికీ చెందిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. కొర్నేలి ఇంటిలో పేతురు గారు అంటారు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒకసారి చెప్పండి, ఎవరికి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. విఘ్నత కలిగిన మనుషులారా, చాలామంది యేసు ప్రభు అంటంతో యేసు ప్రభు దేవుడేనండి మేము కాదనో, యేసు ప్రభు మంచివాడేనండి మేము కాదనో, దేవునికి ఉన్న లక్షణాలు చాలా యేసు ప్రభులో ఉన్నాయండి మేము కాదనో. కాకపోతే మాకు వచ్చిన సమస్య ఏంటంటే యేసు ప్రభు దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడండి. ఎవరు దేవుడు? యేసు ప్రభు దేవుడే కానీ కాకపోతే ఆయన అమెరికా దేవుడండి అని అంటారు. విఘ్నత కలిగిన నా భారతీయ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గనక యేసుక్రీస్తు అమెరికా దేవుడని గనక రాసుంటే, యేసుక్రీస్తు బ్రిటిష్ వారి దేవుడని గనక రాసుంటే, యేసుక్రీస్తు తెల్లోల దేవుడని గనక రాసుంటే, ఆ తెల్లోల దేవుణ్ణి పొరపాటున మేము నమ్ముకునే వాళ్ళం కాదు, ఈ బైబిల్ పట్టుకునే వాళ్ళం కాదు. భరతగడ్డలో పుట్టిన నాకు తెల్లోల దేవుడు అవసరం లేదు. భరతగడ్డలో పుట్టిన ఏ భారతీయుడికి అమెరికా దేశపు దేవుడు అవసరం లేదు. మీరు అడగొచ్చు, మరి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారయ్యా? నా యేసును గూర్చి రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? చెప్పాలి ఎందరికీ? నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుష్యునికి ఒక్కడే దేవుడు, అందరి దేవుడు అని పిలువబడే ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సామెత ఒకటి ఉంది, నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. విన్నారు ఈ మాట? నిజం చెప్పులు దొడుక్కునే లోపు. ఏది నిజం? యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఇది నిజం. యేసుక్రీస్తు దగ్గర కుల మత ప్రాంతీయ తత్వం లేదు, ఆయన అందరికీ చెందినవాడు, ఇది నిజం. ఈ నిజం ప్రజలకి చేరే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగింది. ఏం తిరిగింది చెప్పండి? యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు. నేను అప్పుడప్పుడు ఆ మాట విని నవ్వుకుంటూ ఉంటాను. నిజంగా ఈ యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంతా అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. నేనే కాదు, డేవిడ్ గారి పని కూడా న్యాయమే. ఆ పక్కన కూర్చున్న పాస్టర్ గారి పని మరి డౌటే. ఆయన ఎరుపు నలుపు అర్థం కాల. తమ్ముడా, నీ పని అయితే ఇంకా ఘోరం. ఎంట్రన్స్లోనే నీ వికెట్ ఫట్. ఏమినేజరన్నా నీది ఇంకా ఘోరం. ఏదన్నా అయితే కాస్త అబ్రహ్మన్న అటు ఇటు అవుతాడు. యేసు ప్రభు నిజంగా ఆయన తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే, జయరాజు గారు మీ పని ఘోరమే, కామారెడ్డి చుట్టూతో తిరిగేవాళ్ళు ఈ పాటికి. ఎవడు కనిపెట్టాడో తెలియదండి. యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు. తెల్లోళ్ళ దేవుడు మాత్రమే కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా అందరి వాడై ఉన్నారు, నా మనవి కూడా దైవజనులు కూడా అందరి వారై ఉండాలి. కొంతమంది మా పాస్టర్ గారులు ఉంటారు, మాల కుటుంబంలో నుంచి రక్షించబడితే మాలోళ్ళకే పాస్టర్ గారు అయి ఉంటాడు. ఆ కృప ఉంటుంది మా అయ్యగారులో కొంతమందికి. మాదిగ కుటుంబం నుంచి రక్షించబడితే ఆ పాస్టర్ గారు మాదిగోళ్ళకు మాత్రమే పాస్టర్ గారు అయి ఉంటాడు. కమ్మ కుటుంబం నుంచి రక్షించబడితే ఇక ఎక్కడెక్కడున్న కమ్మోళ్ళంతా ఆ చర్చికి వెళ్తారు. నేను కూడా అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అడుగుతారు, అయ్యగారు, ఒక ఆయన అడిగాడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు 2 3 అన్నాడు. నేను అన్నా, దేవుని మహాకృపను బట్టి ఇంజనీరింగ్ చదువుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు, 2 కాదు 3 కాదు అన్న. నేను అడిగేది చదువు సంగతి కాదు అయ్యగారు,
సరే ఇప్పుడు అడుగుతాను ఆగండి అన్నాడు. అడుగన్నా. అయ్యగారు మీరు సైకిలా రిక్షానా అన్నాడు. సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి, రిక్షాకి ఎన్ని చక్రాలు ఉంటాయి? మీరు సైకిలా రిక్షానా అన్నాడు. దేవుని మహా గొప్ప కృపను బట్టి కార్లు ఇచ్చాడయ్యా దేవుడు అన్న. నేను అడిగేది అది కాదు అయ్యగారు, మీరు పాలా పెరుగా అన్నాడు. పాలు చెప్పండి, పాలా పెరుగా అన్నాడు. నువ్వు అడిగే లెక్క ఏంటయ్యా? నేను పాలు కాదు పెరుగు కాదు, దైవ సేవకుణ్ణి. నేనైతే అది కాదు అయ్యగారు, మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అన్నాడు. ఎంపీ ఎన్ని అక్షరాలు రా తల్లి? కొంతమంది మా పాస్టర్ గారికి సేవకు వస్తారు కానండి, అబ్బాబ్బాబ్బా కొలతత్వం టన్నులు టన్నులు ఉంటుంది. కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసా? మేము ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, మహోన్నతమైన. ఇట్లాగే రాజశేఖరయ్య గారి ముందు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, నేను ఉన్నత కులం నుంచి రక్షించబడి సేవ చేస్తున్నానంటే అయ్యగారు మైక్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? రేయ్ నీకు మారు మనసే లేదురా అన్నాడు. అరే కులాల గురించి మాట్లాడేవాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు సార్? కులాలు ప్రస్తావించేవాడు, కులపు పునాదుల మీద సంఘాలు కట్టేవాడు సేవకుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు అందరివాడు, దైవజనుడు కూడా అందరివాడు అయి ఉండాలి. ఆయన అంటాడు, అయ్యగారు మీరు డొంక తిరిగిగా సమాధానం చెప్తున్నారు, మీరు రెండో మూడో అన్నాడు. మళ్ళా ఒరే దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతుంది నువ్వురా నాయన, అసలు నీకేం కావాలో నాకు డైరెక్ట్గా చెప్పు అన్న. అట్లా కాదు కానీ అయ్యగారు మీరు సాక్షా ఈనాడా అన్నాడు. చెప్పాలి, సాక్షా ఈనాడు అన్నాడు. ఒరే సాక్షి పేపర్ నా దగ్గర లేదు, ఈనాడు పేపర్ నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న ఒకే ఒక పేపర్, ఒకే ఒక పుస్తకం, గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ఇది నా దగ్గర ఉందన్న. ఇది నా దగ్గర. మీరు అట్లా మాట్లాడొద్దు అయ్యగారు, దొంగ తిరిగిగా మీరు సమాధానం చెప్తున్నారు అన్నాడు. నేను అన్నా, ఒరే నీ బతికే దొంగ తిరుగుడు బతుకులాగా ఉందట్టుంది, అసలు నీకేం కావాలి చెప్పు అన్నాడు. అయ్యగారు ఇక 2, 3 కాదు, సైకిలు రిక్షా కాదు, ఈనాడు సాక్షి కాదు, పాలు కాదు పెరుగు కాదు, ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు, డైరెక్ట్గా అడుగుతున్నాను అయ్యగారు మీదే కులం అయ్యగారు అన్నాడు. ఏమడిగాడు అంటే వీడికి ఏ పిచ్చి ఉంది చెప్పాలి, ఏ పిచ్చి ఉంది? నేను అన్నా, ఒరే పిచ్చోడా డైరెక్ట్గా అడిగితే నా కులం చెప్పేవాడిని కదా, దీనికి డొంక తిరుగుడు ఎందుకు? నా కులం కావాలి కదా నీకు, అంతే కదా. చెప్తా నాకు. అయ్యగారు మీరు అంత తొందరగా తేలిక చెప్తారు అనుకోలేదు అయ్యగారు, అందుకని డొంక తిరుగుడు వచ్చాను అన్నాడు. ఇప్పుడు రాజమార్గానికి రా, నా కులం చెప్తా రాసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మైకులో చెప్పు, జెర్మియా పాస్టర్ గారి కులం పలానా అని మైకులో చెప్పు అన్నా. ఇక పెన్ను పేపర్ తీసుకున్నట్టుగా తీసుకున్నాడండి, రాసుకోబోతున్నాడు. ఏం కులం అయ్యగారు మీది అన్నాడు. సేవకులం, యాజకులం, యాజకత్వమే మా కులం, సేవే మా కులం అంటాడు. క్యాస్ట్ సర్టిఫికెట్లో ఈ కులం ఎక్కడా లేదు కదా అయ్యగారు. ఒరే పిచ్చోడ, క్యాస్ట్ సర్టిఫికెట్లో ఉండదు, ఉండాల్సిన రాజగ్రంథంలో ఉంటుంది. సేవకులం, యాజకులం. సేవకుడి జీవితంలో యాజకత్వమే కులమై ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.